హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రోమియో' పార్ట్ 4. ముగ్ధ హా! ఎంతో విచిత్రం కదా హార్దిక్ గారు. మనం ఇలా కలిసి ఉండడం. హార్దిక్ ఫ్రూట్స్ తింటూ ఏంటా విచిత్రం ముగ్ధ? ముగ్ధ మీరెవరో ఎలాంటివారో, నేనెవరో ఎలాంటిదానో తెలియకుండా ముడిపడింది మనిద్దరికీ. హార్దిక్ ఎక్స్ ముగ్ధ పూర్తిగా తెలియకుండానే మన పెళ్లి జరిగింది. ముగ్ధ మాదొక మధ్యతరగతి కుటుంబం. నాన్న, అక్క, నేను. అమ్మ చనిపోతే మళ్ళీ నాన్న పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని పెంచారు. ఆర్థిక స్తోమత తక్కువ. కొంచెం జీతంతోనే మేం సర్దుబాటు అయ్యేవాళ్ళం. బాగా కష్టపడి చదివి పెద్ద జాబ్ చేసి నాన్నని బాగా చూసుకోవాలి అనుకునేవాళ్ళం. హార్దిక్ సారీ ముగ్ధ, మమ్మీ లేకపోతే వెళ్తూ మీ సిస్టర్కి మ్యారేజ్ అయ్యింది, పాప ఉంది. తన హస్బెండ్ ఏడి? ఎప్పుడు చూడలేదే. అక్కే అమ్మలా పెంచింది. ఇంటర్ వరకు చదివించింది. తర్వాత తను ఒక బ్యూటీ పార్లర్, మ్యారేజ్ డెకరేషన్ దగ్గర ఉద్యోగం చేసి నన్ను కూడా బాగా చదివించింది. అమ్మలాగా సాకింది. పెళ్లి చేశారు అక్కకి. తర్వాతే తెలిసింది వాడొక మోసగాడు, తాగుడు, తిరుగుడు, పనేమీ లేదు అని. అందిన దగ్గరల్లా అప్పులు చేస్తాడు. హార్దిక్ అయ్యో సారీ ముగ్ధ, ఇవన్నీ అడిగి ఇబ్బంది పెడుతున్నానా? పాపకు ఏంటి హెల్త్ ప్రాబ్లం? ఇప్పుడు ఎక్కడున్నాడు మీ బావ? ముగ్ధ లేదు హార్దిక్ గారు, చిన్నప్పుడు ఆరోగ్యంగానే ఉండేది. ఒకరోజు స్కూల్లో ఆడుకుంటూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపిస్తే హార్ట్లో హోల్స్ ఉన్నాయి, ఆపరేషన్కి 7 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. అంత డబ్బులు మాకు పెట్టే స్తోమత లేదు. హార్దిక్ అయ్యో, క్యూటీ పాపకి ఇంత హెల్త్ ప్రాబ్లం ఉందా? ఇక అది విన్న నాన్న ఆరోగ్యం కూడా పాడయ్యింది. బావని అక్క వదిలేసి ఇక్కడే ఉంటుంది మాతోనే. అప్పటి నుండి ముగ్గురం ఉంటున్నాం. పాపని హాస్టల్లో మన పెళ్లికి ముందే జాయిన్ చేశాం. చెప్తూనే భారమయ్యింది ముగ్ధ. హార్దిక్కి వింటుంటే బుర్ర తిరుగుతుంది ముగ్ధ. లైఫ్లో ఇన్ని కష్టాలు ఉంటాయా? ఓ గాడ్ అని నవ్వేస్తూ మీరు డబ్బులో పుట్టారుగా, మీకు తెలీదు హార్దిక్ గారు, పడుకోండి అని చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోతుంది. హార్దిక్ ముగ్ధ అస్తమాను హార్దిక్ గారు అని ఎందుకు పిలుస్తున్నావు? హార్దిక్ అని అనొచ్చుగా, బాగుంటుంది అని అన్నాడు. నువ్వు అలా పిలిస్తే బాగుంటుంది అని చెప్పి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ముగ్ధ పడుకున్న హార్దిక్నే చూస్తూ ఉంది. చందమామ నేల మీదకి వచ్చాడా, ముట్టుకుంటే మాసిపోయేంత అందం ఏ అమ్మాయికి దక్కునో ఫ్యూచర్లో. పొద్దున్నే జరిగింది గుర్తొచ్చి బొగ్గలు ఎరిపెక్కి సిగ్గుతో కనులు బొరవై ఆలోచిస్తుంది హార్దిక్ గురించి. మనసు కాంటాక్ట్ మోడు, ఎక్కువగా ఆశపడకు అని హెచ్చరిస్తుంది. ఇక పొద్దుటే హార్దిక్ లేవకుండా స్నానం చేసి ముగ్ధ త్వరగా బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చూసుకోకుండా నాలుక కరుచుకుని ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? తలుపు దగ్గర వారగా తెరిచి చూస్తుంది. పడుకుని ఉన్నాడు హార్దిక్. ముగ్ధ మెల్లగా సౌండ్ రాకుండా బ్యాగ్ నుండి బట్టలు తీసుకుని హడావిడిగా బాత్రూమ్కి పరిగెత్తి గబగబా వేసుకుని అక్క, అక్క, భవానీ, ఏంటే పొద్దున్నే లేచావు? త్వరగా లేవేమో అనుకున్నా. ముగ్ధ ఎందుకక్క? రాత్రి త్వరగా పడుకున్నాం. భవానీ మరిదిగారు పడుకోనివ్వలేదేమో రాత్రంతా. ఆ ఆగు, త్వరగా పడుకున్నారా? మరి అంటే ఏమీ జరగలేదా? ముగ్ధ అమ్మో దొరికేశాను దేవుడా సిగ్గుపడుతూ అక్క పొద్దుటే లేవాలని త్వరగా వదిలేశారక్క. భవానీకి చెల్లెల మాటలు సంతోషం కలిగించింది. నీ కాపురం సవ్యంగా ఉండాలిరా. కాఫీ మీ ఆయనకివ్వు. ముగ్ధ హమ్మయ్య తప్పించుకున్నా. అర్జెంటుగా వెళ్ళిపోవాలి. లేదంటే ఇంకెన్ని ప్రశ్నలు వేస్తుందో. అప్పటికే హార్దిక్ మొబైల్ చూసుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ముగ్ధ హార్దిక్కి కాఫీ తీసుకోండి, వేడినీళ్ళు పెడతాను, ఫ్రెష్ అవుదురు అని అంది. హార్దిక్ గుడ్ ఇంప్రూవ్మెంట్ పేరు పెట్టి పిలిచావు. అలా ముగ్ధాన్ని చూస్తూ జుట్టు నుండి కారుతున్న నీటిని చేత్తో పట్టుకుని చేతిని లాగి నైస్ అరోమా. ముగ్ధ ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. మీకు బట్టలు తీసి పెడతాను, వేసుకోండి, గుడికి వెళ్దామని అంది. హార్దిక్కి ఇందాకడ చూసింది పదే పదే గుర్తుకు వస్తుంది. కన్నుల ముందు కదలాడుతుంది. ఓ గాడ్, వాట్ హ్యాపెన్ టు మీ? ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. ఇక భవానీ అందరికీ టిఫిన్ పెట్టి పాపని లేపించి తయారు చేసి కలిసి గుడికి వెళ్ళారు. ముగ్ధ హార్దిక్ పేరు మీద అర్చన చేయించింది. గుడిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా
ముగ్ధ చెట్టుకి మొక్కుకో తల్లి, అంతా శుభమే జరుగుతుంది. వెంటనే మొక్కుకోవడానికి భవానీతో సహా వెళ్ళింది. ఇక బాబు పిలుపుతో పైకి లేచాడు హార్దిక్. చెప్పండి. ముగ్ధ చాలా మంచి అమ్మాయి, స్వభావంలో గుణంలో కూడాను. ఎదుటివారికి సహాయం చేయటంలో తను ముందుంటుంది ఎప్పుడు. ఇక్కడ పేద పిల్లలకి చదువు చెప్తుంది ఫ్రీగా, ట్యూషన్ కూడా చెప్తుంది. హార్దిక్ శ్రద్ధగా వింటున్నాడు పంతులు గారు చెప్పేది ముగ్ధ గురించి. అప్పుడు ఓసారి పెద్దింటావిడ గుండెల్లో నొప్పితో గుడిలో పడిపోతే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. హార్దిక్ ఓ అవునా, ఎవరికెవరు అనేటట్టు ఉండే ఈ రోజుల్లో ఇంత హెల్పింగ్ నేచరా, వావ్. వినగానే ఏదో గుర్తుకు వస్తుంది, బట్ సరిగ్గా గుర్తుకు రావట్లేదు. ముగ్ధ అందరి జీవితాలు బాగుండాలని మొక్కుకుని వస్తూ ఉండగా తాళి జారి పడిపోబోయింది. టక్కున చేత్తో ఆపి ఒక్కసారిగా పట్టుకుంది ముగ్ధ. భవానీ, ఏంటి ముగ్ధ ఇలా జరిగింది? పంతులు గారిని అడుగుదాం పదా. ఇక జరిగింది చెప్పగానే కంగారు పడకు తల్లి, అంత అశుభం కాదులే, గట్టిగా ముడి పడి ఉండదు అంతే. బాబు ఇంకొకసారి ముడి వెయ్యి నాయనా. ముగ్ధలో టెన్షన్, కంగారు, చిన్నగా కంటితడి. హార్దిక్ ఇంకేం మాట్లాడకుండా పసుపు తాడికి గట్టిగా 3 ముళ్ళు వేశాడు. ఎందుకింత భయం, కంగారు? కొన్ని రోజుల్లో ఎలాగా విడిపోయే వాళ్ళమే కదా. మనసులో ప్రశ్నలు ముగ్ధకి. ఇక హార్దిక్ ఇంట్లో మేడ మీద గదికి వెళ్ళి చూడగానే ఆశ్చర్యపోయారు జగదాంబిక గారు. నోళ్లు వెళ్ళబెట్టుకుని అయ్యో అయ్యో ఇదేమి చోద్యమో, సత్య సత్య అంటూ పెద్దగా కేకలు వేశారు. ఏమైంది అత్తయ్య, కింద పడ్డారా ఏంటి అని కొంప తీసి, ఏవండి ఏవండి త్రినాథరావు గారు, ఏమైంది అలా గావు కేకలు వేస్తున్నావు? సత్యవేణి, నావు కాదు గావు కేకలు, అత్తయ్యవి, వెళ్ళి చూద్దాం రండి అని అంది. ఏమైందమ్మా, ఏంటా కేకలు, పడిపోలేదు కదా అని ఒళ్ళు తడుముతూ త్రినాథరావు గారు అడిగారు. జగదాంబిక, పడటం కాదురా, చూడోసారి గది ఎలా ఉందో అలంకరించిన మంచం చూపిస్తూ అంది. సత్యవేణి, అయ్యో అత్తయ్య, ఏంటిది, ఇందాక మీరు అరుపులు పెట్టింది దీనికా అని సిగ్గుగా అంది. జగదాంబిక, నీ సిగ్గు నీ సంతకెళ్ళా, ఈ వయసులో నీకు ఇది చూపిస్తే సిగ్గేంటే? త్రినాథరావు గారు, ఉష్, ఇదా నీ గోల అని బుర్ర కొట్టుకుంటూ, కాఫీ ఇవ్వు సత్య అని కిందకి వెళ్ళిపోతూ జగదాంబిక, ఇద్దరి మధ్యలో ఏం జరగలేదురా సత్య. సత్యవేణి హడావిడిగా, జరిగింది కదా పెళ్ళి, బహుశా ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్నారేమో అత్తయ్య. మీరు ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి, పదండి ముందు. ముగ్గురు కాఫీ తాగుతూ, అత్తయ్య, దీనికే ఆవేశపడితే ఎలా, అసలే హార్ట్ అటాక్, మీకు నెమ్మదిగా మాట్లాడాలి. త్రినాథరావు గారు, ఏంటమ్మా అవన్నీ మనకెందుకు చెప్పు, వాళ్ళే చూసుకుంటారు. ఇంత హైరాణ దేనికి, ఈ కాలం పిల్లలు, వాడికే తెలుసు, మన జోక్యం ఎందుకు? జగదాంబిక, అదేంట్రా త్రినాథు అలా అంటావు, పెళ్లి జరిగాక తదుపరి కార్యక్రమం జరగొద్దా చెప్పు అని మూతి తిప్పుకుంటూ అంది. త్రినాథరావు, అమ్మా, అన్నింటికీ మన ఇష్టం అంటే ఎలా? అలాంటి పరిస్థితిలో వాళ్ళకి పెళ్ళయిందో తెలుసు కదా మీకు, అన్నీ తెలిసి మాట్లాడటం నీకు భావ్యమా చెప్పు? పూర్తిగా ఇద్దరు ఒకరంటే ఒకరు తెలుసుకుని కలుస్తారు. జగదాంబిక, ఏమిటో ఈ కాలం పిల్లలు, వారి ఆలోచన విధానం, వాళ్ళు తానా తందానా అంటే తల్లిదండ్రులు కూడా అదే అంటున్నారు. ఇక భవానీ, "ఉమ్, పదండి. ముగ్ధ, మనసులో పెట్టుకోకు, ఏం కాదు సరేనా? ముగ్ధ, ఏమిటవుతుంది మనసుకి నాకు, ఇది కేవలం తాత్కాలిక బంధమే కదా. హార్దిక్, ముగ్ధ ఎందుకు అలా ఉంది? తనను మరోసారి దగ్గర నుండి చూడగానే గుండెల్లో అలజడి హార్దిక్కి. పసిమి బంగారు మేనిఛాయ, మెరుస్తున్న పచ్చటి పసుపు తాడు, ఎంతో అందమైన రూపం ముగ్ధాది. ఇక అనేక ఆలోచనల నడుమ ఇల్లు చేరారు నలుగురు. మరి ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.